ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డు న్యూ వివేరా హోటల్ వద్ద పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ కౌన్సిలర్లు రాచమల్ల రమేష్, ఈరపాక నరసింహ, పరిదెల ప్రదీప్, దర్గాయి హరిప్రసాద్, పిట్టల బాలరాజు, కౌసర్ అత్తాహర్, అఖిల్, కళ్యాణ్, స్టాలిన్, డాకూరి ప్రకాష్, దాసరి మధు, గ్యాస్, చిన్న ఉపేందర్, చారిపట్నం ప్రణీత్, నిహాల్, మంచుకట్టి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు। ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పండి। హలో, యాదగిరి గుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడానికి గుట్టకు రావడం జరిగింది। స్వామివారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ గ్లోబల్ సమ్మిట్ సగర్వంగా ఈ కార్యక్రమాలు చేశాం, ఇంత సంక్షేమం ఇచ్చామని గర్వంగా చెప్తున్న విధంగా గ్లోబల్ సమ్మిట్ జరగబోతూ ఉంది। 2 సంవత్సరాలుగా 6 నిశలు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడ్డారు। దాని యొక్క రిజల్టే ఇవాళ గ్లోబల్ సమ్మిట్ రూపంలో చూపబోతా ఉన్నాం। వేరే రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తూ ఉన్నాం, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షణ అవుతూ ఉన్నారు। ఇంకా 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి మళ్ళీ ప్రజలతో శబాషి అనిపించుకుంటే ప్రయత్నం చేస్తాం। ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం। యావత్ ప్రపంచ దేశాలను కూడా మురిసే విధంగా, అందరూ కూడా గొప్ప రాజ్యాంగంగా వర్ణించే విధంగా మన రాజ్యాంగాన్ని రచించినారు। వారు ఇచ్చిన ఫలాలు ఇవాళ అక్కడ ఉన్నటువంటి బడుగులు ఎస్సీ ఎస్టీ వారు పొందుతూ ఉన్నారు। వీళ్ళ బీసీలో కూడా రిజర్వేషన్ కావాలనే కోరిక తపన బలంగా వస్తూ ఉంది। ఆ దశగా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం తిరుగుతూ బీసీల రిజర్వేషన్ కోసం ఒక్కడే పోరాడుతున్నట్టు తరుణంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కుల సర్వే చేసింది। 2 చట్టాలు బీసీలకు 40% రిజర్వేషన్స్ చట్టాలు చేశాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం। వీటన్నిటి కూడా బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది। అయినప్పటికీ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశం ముగిసిన అధ్యాయం కాదు, కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది। త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది। ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధ రిజర్వేషన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం। ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం, తొందరపడద్దని నేను యువతకు పిలుపునిస్తూ ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది। కాంగ్రెస్ పార్టీ అండ వల్ల వచ్చే రోజుల్లో డెఫినెట్గా 42% రిజర్వేషన్ సాధించుకున్నాము। పోరాటం ఆగదు, ఎన్నికల నిమిత్తం లేకుండా 42% చట్టబద్ధ కోసం పోరాటం చేస్తాం। ఈశ్వర్ ప్రసాద్ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం।